మన తెలుగు విలేజ్ టీవీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. మనం ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో శ్రీ 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 గాంధారి మైసమ్మ తల్లి ఆలయంలో ఉన్నాము. ఇక్కడ ఆషాఢ మాసంలో పెద్ద ఎత్తున బోనాల జాతర, ప్రత్యేక పూజలు చేస్తారు. ఇక్కడ మనము ప్రధాన ఆచార్యులు ఉన్నారు, ఇక్కడ ప్రధాన పూజారి గారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఈ నెలలో ఎలాంటి పూజలు చేస్తారు, అసలు గాంధారి కిలలో ఉన్న అమ్మవారు ఇక్కడ రోడ్డు పైన హైవే పక్కన ఎందుకు నిలిపోవాల్సి వచ్చింది, నేను లాస్ట్ టైం చెప్పిన వీడియోలో చెప్పిన అయ్యగారిని అడిగి తెలుసుకుంటా అని ఇప్పుడు మనము ప్రధాన ఆచార్యులు గారిని అడిగి మనం తెలుసుకుందాం. నమస్కారం అయ్యగారు. అయ్యగారు, ఇప్పుడు మనకు గాంధారికలలో ఉన్న అమ్మవారు ఇక్కడ రోడ్డు పైన వెలిసారు కదా, అమ్మవారిని వెలిసారు. ఎందుకు అసలు ఈ స్థల పురాణం గురించి, ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు మన భక్తులకు తెలియజేయండి. ఓం శ్రీ మాత్రే నమః. భగవద్బంధులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు. ఇటువంటి ఒక విషయం అడిగినందుకు చాలా గొప్పనైన విషయము. భగవద్బంధులారా, మంచిర్యాల జిల్లా మందమరి మండలము జాదానపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి మందమరి మండలంలోని బొక్కలగుట్ట గ్రామ పరిధిలో ఉన్న శ్రీ శ్రీ గాంధారి మైసమ్మ దేవాలయము కొన్ని సంవత్సరాల క్రితము, అనగా 2000 సంవత్సరం క్రితం 1988 సంవత్సరంకు ముందు కానీ అంతకుముందు కానీ దాదాపుగా ఇక్కడ మూల టర్నింగ్ అనే చోట ప్రమాదాలు వశాత్తులు కొన్ని ప్రాణాలు ఒలిపోయారు. ఆ ప్రాణాలు ఒలిపోవడం కాకుండా రవాణా లోపల వాహనాలు జరుగుతుండగా ఒక వాహనం లోపల ఒక్కొక్క ఆటో వాహనం లోపల భక్తులు చెప్పేవారు, ఈ పరిధికి రాగానే ఒక శక్తి స్వరూపంగా ఆటోలో ఎక్కి, నాయన నన్ను ఈ ఆటోలో తీసుకువెళ్ళు అంటే ఆ భక్తులు తీసుకొని వెళ్ళి కొంత దూరం పోయేసరికి ఆ వ్యక్తి మాయమైంది. ఆ వ్యక్తి ఇట్లా ఏ రకంగా అంటే స్త్రీ రూపకంగా వచ్చి తీసుకువెళ్ళాడు. అటువంటిదే కాకుండా కొన్ని ప్రమాదాలు, కొన్ని వందల ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదం సంభవించకుండా ఆ ప్రమాదాన్ని నిలిపివేయాలని కొంతమంది భక్తులు, అంటే లారీ అసోసియేషన్స్ ఓనర్సు, అట్లనే కాకుండా రాజన్న వాళ్ళ భక్తులు, మందమరిలో ఉన్నట్టు యొక్క రాజన్న భక్తులు, వాళ్ళే కాకుండా లారీ అసోసియేషన్స్ ఓనర్సు వాళ్ళందరూ కూడా కలిసి గాంధారి కిలోలో ఉన్నటువంటి ఒక రాయిని తీసుకువచ్చి ఇక్కడ శంకుస్థాపన నిర్ణయించారు. ఆ శంకుస్థాపన నిర్ణయించినప్పటి నుండి 2004 లోపల 2004 లోపల గాంధారి కిల నుండి ఒక రాయిని తీసుకువచ్చి ఆ శంకుస్థాపన చేసినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రమాదాలు, అమ్మవారి అనుగ్రహం వలన ప్రమాదాలు సంభవిస్తలేవు. భక్తులు కూడా ఆనందోత్సాహంగా ఉంటున్నారు. రాను అనుకుంట 2007వ సంవత్సరము దేవాలయ నిర్మాణం పూర్తి గావించి, ప్రతిష్టాపన గావించి, అప్పటి నుండి ఇప్పటి వరకు దేవాలయం నిర్మించినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క సంవత్సరము వార్షికోత్సవం మరియు ఆషాఢ మాస బోనాలు ఇలాంటి అమ్మవారికి ఉత్సవాలు జరుపుతున్నాము. అలాగే కాకుండా దసరా నవరాత్రుల్లో కూడా అమ్మవారికి దసరా నవరాత్రులలో దేవి నవరాత్రులు పురస్కరించుకొని చేస్తున్నాము. అలాగే కాకుండా మాఘమాసంలో కూడా వచ్చేటువంటి యొక్క నవరాత్రి ఉత్సవాలు, అప్పుడు కూడా అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాం. విశేషప్రదంగా జరుపుతున్న అలాంటివి అడిగి వాహన పూజలు మరి ఎక్కువగా నడుస్తున్నాయి. దసరా రోజున మరియు ఈ ఆషాఢ మాస బోనాల సందర్భంగా ప్రతి సంవత్సరము వాహన పూజలు, ప్రతి ఆదివారము, గురువారము, బేస్తవారము, బుధవారము, శుక్రవారం కూడా భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తారు, వాహన పూజలు చేస్తారు. అమ్మవారికి భక్తులకు అండదండగా కొంగు బంగారంగా ఉంటుంది. ఏ మనిషి ఏ యొక్క కోరికతోనే అమ్మవారికి మొక్కుకుంటారో వారి యొక్క కోరికలు మాత్రము సఫలీకృతంగా నిర్విఘ్నంగా కొనసాగుతాయి. సంతానాలే కానీ, వివాహమే కానీ, ధనమే కానీ, ప్రతి ఒక్క మనిషి ఏ మనసు లోపల ఇబ్బంది ఉన్నా అటువంటి సమస్యలు ఈ అమ్మవారు కొంగు బంగారంగా
తీర్చిదిద్దుతుంది. ఓ శ్రీమాత్రి నమః, ఓ గణేశాయ నమః. భగవద్బంధులారా, శ్రీ శ్రీ గాంధారి మైసమ్మ దేవాలయంలో ఆషాఢమాస బోనాలు జరపడుతున్నవి. భగవద్బంధులందరూ కూడా ఈ నెల జూలై 27వ తారీఖు రోజున భగవద్బంధులు బోనాలు చేసుకుని అమ్మవారికి కట్నాలు గానకలు సమర్పించుకోగలరని మనవి. అందరూ కూడా స్వాగతిస్తున్నాము. అందరూ కూడా భక్తులందరూ కూడా ఇటువంటి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి మొక్కులు చెల్లించగలరని మనవి. అమ్మవారి యొక్క భగవద్బంధులారా, అమ్మవారికి మొక్కులు చెల్లించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలరని మనవి చేసుకుంటాను. భక్తులందరూ కూడా అమ్మవారి ఆజ్ఞలో రావాలని చెప్తున్నాను. హరి ఓం అర్చత ప్రార్చత ప్రేమే యథాసు వర్చద చంద్రపుత్రగా ఉదభరణ దృష్ట్వార్చదక్షతాత్వాంత సోగంగల్యమస్తు. శతమానం భవతి ఆయుష్యేంద్రియే ప్రతిష్టతే. దీర్ఘాయుస్తు వాంఛాఫలస్తు. శ్రీ గాంధారి మైసమ్మ దేవత సంతాన నాదేవత సంపూర్ణ కరుణాకటాక్షాగ్రవ సిద్ధిరస్తు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.